ప్రభునామనకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథం విప్పగా ఆయన ఆ విధంగా ఆ యొక్క నజరేతుకు వచ్చినప్పుడు యేసుప్రభు తన పరిచర్య మార్గం మొదలుపెట్టక మనకు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. బాధ్యత శోధించబడిన తర్వాత ఆ యొక్క శోధన పూర్తి అయిన తర్వాత అతను తాను పెరిగినటువంటి నజరేతుకు వచ్చి వాడుక చొప్పున ఆ యొక్క సమాజ మందిరంలోనికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. అక్కడికి వెళ్ళగా నిలబడి ఉండగా వారు యెషయా గ్రంథం ఆయన చేతికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందులో ఎలా రాయబడి ఉన్నది, ఆయనకి గ్రంథం విప్పగానే ఆయనకి దొరికినటువంటి మాటలు ఏమిటంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికిను. ఆయన గ్రంథం చుట్టి పరిచారకులకు కూర్చున్నటువంటి వారిని చూచిన సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ ప్రవచనము, ఈ వాక్యములు, లేఖనములు నెరవేరబడి ఉన్నదని చెప్పసాగాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ వాక్యంలో కూడా మనం గమనించినప్పుడు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, దేవాని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కీర్తనలో 40వ కీర్తన 7-8 చరణంలో కూడా, పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, దేవాని చిత్తం నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది అని చెప్తున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని మనం వాక్యం చూస్తున్నాం. తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా యేసు ప్రభువుని ఈ లోకంలోనికి మనకు అనుగ్రహించాలని మనం చూస్తున్నాం. ఎందుకంటే మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనం సచ్చిన వారమైండగా క్రీస్తు తన మహాకృప చేత, మహాప్రేమ చేత మనలను ఆయనతో కూడా బ్రతికించెను అని మనం చూస్తున్నాం. దేవుడు తన పరిచర్య మార్గంలో ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమమును పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు, ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్పబడి ఉన్న ప్రకారం ఏమిటంటే, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఈ విధముగా పుస్తకపు చుట్టలో ఆయన కూర్చున్నటువంటి రాయబడినటువంటి ప్రతి వార్త నెరవేర్చబడినట్లుగా గ్రంథాలు మనం ఆధారంగా ఇక్కడ గమనిస్తున్నాం. ఆ ఆధారమైనటువంటి గ్రంథాలను బట్టి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు తన పరిచర్య మార్గమును కొనసాగించాడు, తన శరీరమునే బలియాగంగా సమర్పించి మనకు రక్షణ ప్రణాళికను వసిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మన కొరకు రక్తం చెందించిన ప్రభు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మరణించి తిరిగి పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. జయించువాన్ని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుంటనిస్తానని కూడా చెప్పి ఉన్నాడు. ఆ దాన్ని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షక, జయించువాన్ని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చొనిస్తానని వాగ్దానం చేసిన ప్రభు, మాకు ఈ లోకంలో జయ జీవితం దయచేయండి. పాపమును లోకమును విడిచిపెట్టి నిన్ను ప్రేమించి నీతో కూడా జీవిస్తూ నీ నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకందరికీ యోగ్యత, అర్హత కలుగు చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.